హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను. ముందుగా మరీ ముదురుగా కాకుండా బాగా లేతగా కాకుండా మీడియంలో ఉండే బెండకాయలను తీసుకోవాలి. బెండకాయలని శుభ్రంగా కడిగి తుడిచి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నలాగా రౌండ్లా కట్ చేసుకొని కొంచెం ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో ఆయిల్ వేయాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేడైన తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఈ బెండకాయ తీసుకోవడం వల్ల మైండ్ షార్ప్గా పనిచేస్తుందండి. అలాగే మ్యాథ్స్ అంటే లెక్కలు బాగా వస్తాయి అని చెప్పారు పూర్వకాలంలో అనేవాళ్ళు. ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. కర్రీ పులుసు కంటే ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్టు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఫంక్షన్స్లో చేసే మాదిరిగా బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇంట్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక కిలో బెండకాయలు తీసుకొని అలా కట్ చేసుకొని ఒక పావు కిలో చొప్పున వేపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి మళ్ళీ ఇంకో వాయ వేసి వేయించాలి. తర్వాత పల్లీలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేపి ఎల్లిపాయ కారంతో కలపటమేనండి. చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంటారు. ఇవన్నీ వేయించిన తర్వాత లాస్ట్లో పల్లీలు కూడా వేపాలి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. నల్లగా కాకుండా ముందుగానే తీసి పెట్టాలి. ఇలా అయిన తర్వాత తీసి ఆ బెండకాయ ముక్కల్లో వేయాలి. తర్వాత 2-4 పచ్చిమిర్చి చీలికలు ఇలా ఆయిల్లో వేయించి ఇవి కూడా బెండకాయ ముక్కల్లో వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించాలి. కొత్తిమీర, పుదీనా ఉంటే కూడా ఇలా ఫ్రై చేసి వేస్తే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత కరివేపాకు కూడా వేసిన తర్వాత ఉప్పు, కారం, ఎల్లిపాయలు దంచి ఎల్లిపాయ కారం లాగా ప్రిపేర్ చేసి ఆ మిశ్రమాన్ని ఇందులో కలపాలి. 1 స్పూను కారము, 1/2 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఎల్లిపాయలు దంచి వేసి మొత్తం కలిపి, లేకపోతే ఎల్లిపాయ కారం రోట్లో దంచుకొనైనా కలుపుకోవచ్చండి. నేను ఇలా చేతితోటే కలుపుతాను. మనం కర్రీలో అన్నంలో కలవడానికి అయితే మాత్రం 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. లేదు పప్పుతోటి వేటితోటన్నా తినాలి అనుకుంటే మాత్రం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట బెల్ను కొట్టడం మర్చిపోమాకండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా చాలా సింపుల్గా ఫంక్షన్స్లో మాదిరిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.